హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కర్రీకి తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అనమాట. ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఎప్పుడు కర్రీ సిమ్లో వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. టైం ఉన్నప్పుడైనా మీరు సిమ్లో వండుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే ఫిష్లో మిడిల్ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నానండి, ఎందుకంటే తల తోక అయితే తీసుకోవట్లేదు. ఇందులో అది సెట్ కాదు, అందుకే మిడిల్ పీసెస్ మాత్రం తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడే చేసిన అల్లం వెల్లిపాయల పేస్ట్ అనమాట. ఫ్రెష్గా చాలా బాగుంటుంది చేస్తే. వేసుకుంటే ఇప్పుడు ఆనియన్స్ అయితే కొద్దిగా మగ్గాలి కదండి, ఎందుకంటే మనం సిమ్లో వండుకుంటున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా తొందర అవుతుందని నేనైతే సాల్ట్ వేసి కలుపుతున్నాను. చూసారు కదా, సిమ్లోనే వండుతాను. ఇప్పుడు టైం ఉంది కాబట్టి, టైం లేనప్పుడైతే నార్మల్ మీడియంలో పెట్టి కుక్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి అయితే మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అనమాట. నేను కొద్దిగా పసుపు ఎక్కువ వాడతాను. మీరు ఎంత వేసుకుంటారో అంతగానే వేసుకోండి. నేను ఎక్కువ వేస్తున్నానని మీరైతే వేసుకోకండి. చూసారు కదా, ఇప్పుడు ఇది కూడా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే అల్లం వెల్లిపాయల పేస్ట్ ఫ్రెష్గా పట్టామో అది కూడా 2 స్పూన్స్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు అదైతే మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు నేను మంచిగా కలుపుతున్నాను. అలాగే ఇప్పుడు నేనైతే ఏదైతే మిక్సీ పట్టానో దాంట్లో ఒక చిన్న టమాటో అండి, దీనివల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే 4 పీసెస్ చేసేది మిక్సీ పడుతున్నాను, పట్టి పక్కగా పెట్టుకున్నాను అనమాట. చూసారుగా, ఇంత చిన్న సైజ్ తీసుకున్నాను. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. టమాటా ప్యూరీ బాగా వాటర్ చేసుకోవద్దు అనమాట. దీన్ని పక్కకు పెట్టేస్తే మనం ఇప్పుడైతే అల్లం వెల్లిపాయల పేస్ట్ అయితే మంచిగా మగ్గిపోయింది అనమాట, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు కర్రీకి తగినంత కారం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, కొద్ది తక్కువనే వేస్తున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. ఇది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే మనం ఏదైతే టమాటా ప్యూరీ చేసామో అది కూడా ఇందులో వేసేస్తున్నాను. చూసారు కదా, కొద్దిగానే ఒకటే టమాటా అంటే ఒకటే వేసాను. ఇది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడనే మీకు థిక్ గ్రేవీ కనిపిస్తుంది. ఇది కూడా మంచి కుక్ కావాలి. కుక్ అయ్యి ఆయిల్ పైకి వస్తుంది చూసారా, అప్పుడు మనం ఈ చింతపండు రసం అయితే ఏదైతే పక్కకు తీసి పెట్టుకున్నానో నేను అది ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలంటే అప్పుడే మొత్తం స్ట్రెయిన్ చేసేసి కూడా వేయచ్చు. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి అదే ఇందులో కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మంచిగా కలిపి పెడుతున్నాను అనమాట. ఇది బాయిలింగ్ వచ్చాక దీంట్లోకి మెంతులు జీలకర్ర పొడి వేస్తాం కదా ఫిష్లో, అదే మసాలా ఇందులో యూజ్ చేయొచ్చు. నేనైతే అది వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ బాయిలింగ్ వచ్చే వరకు ఉంచాను. చూడండి, గ్రేవీ అయితే థిక్గా ఉంది. ఇప్పుడైతే మనది కొద్దిగా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వస్తుంది కాబట్టి నేనైతే ఏదైతే ఫిషెస్ తీసుకున్నానో పీసెస్ అవైతే ఇందులో వేస్తున్నాను. సరే, ఇలా స్లోగా వేసుకోవాలి. సపరేట్గా ఒకదాని మీద ఒకటి వేసుకుంటే మనం కలపడం ఇబ్బంది అవుతుంది. ఎలాగో ఈ కర్రీ కలపము. చాలామందికి ఫిష్ పులుసు ఇష్టం లేదు అన్న వాళ్ళకి ఇది చేయండి. ఓకే, అదే ఫ్లేవర్ ఉంటుంది, కాకపోతే పులుసు అనేది ఉండదు, అంతే తేడా అనమాట. చూసారు కదా, నేనైతే స్లోగా కలిపిస్తున్నాను అన్నీ మునగాలని. చూసారు కదా, ఇప్పుడు ఇది కొద్దిసేపు ఉడకనివ్వాలి. వాటర్ అనేది ఏదైతే ఉంటుందో అవి కూడా మొత్తం పీల్చేసి దగ్గరికి వస్తే మన ఆయిల్ పైకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన కర్రీ రెడీ. చూసారు కదా, ఇలా అనమాట. ఆయిల్ పైకి వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అనమాట. చూసారు కదా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మన కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారా, సిమ్లోనే కుక్ చేస్తున్నాను లాస్ట్ వరకు కూడా. ఇది అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.